పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం. నా ఛానల్ తరపున భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ అవలోకనం మరియు పరిపాలన భాగంగా చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో ఆగస్టు ప్రతిపాదన 1940 గురించి తెలుసుకుందాం. ఆగస్టు ప్రతిపాదన 1940 జాతీయ కాంగ్రెస్ పూనా తీర్మానానికి స్పందిస్తూ లార్డ్ లిన్లిత్గో క్రీస్తు శకం 1940 ఆగస్టు 8న ఒక ప్రతిపాదన చేశాడు. దీనినే ఆగస్టు ప్రతిపాదన, ఆగస్టు ఆఫర్ అంటారు. దీని ప్రకారం 1. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఇండియాకు అధినివేశ ప్రతిపత్తి డొమినియన్ స్టేటస్ కల్పించడం. 2. భారతీయులకు రాజ్యాంగ రచన హక్కును కల్పించడం. 3. వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలోని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 8 నుండి 12కు పెంచడం. 4. సంస్కరణల్లో భాగంగా అల్పసంఖ్యాక వర్గాల డిమాండ్కు తగిన ప్రాముఖ్యత ఇవ్వడం. 5. రక్షణ, ఆర్థిక మరియు హోంశాఖలు మినహా మిగతా శాఖలన్నింటినీ భారతీయులకు ఇవ్వాలి. 1940 ఆగస్టు 21న జాతీయ కాంగ్రెసు వర్కింగ్ కమిటీ వార్ధాలో సమావేశమై ఆగస్టు ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ ప్రతిపాదనను తలుపుకు కొట్టిన మేకుల మృతప్రాయమైనది, డెడ్ యాజ్ ఏ డోర్ నెయిల్ గా నెహ్రూ అభివర్ణించగా, రొట్టెముక్క అడిగితే రాయి ఇచ్చాడు అని గాంధీ బ్రిటిషు తీరుపై విమర్శించాడు. క్రిప్స్ రాయబారం 1942 గురించి తెలుసుకుందాం. బ్రిటిష్ ప్రభుత్వం రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయ సహకారం, మద్దతును పొందడానికి 1942 మార్చిలో చేసిన ఒక ప్రయత్నమే క్రిప్స్ రాయబారం. విన్స్టన్ చర్చిల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సర్ స్టాఫర్డ్ క్రిప్స్ నాయకుడిగా, లార్డ్ పెతిక్ లారెన్స్ మరియు ఏవి అలెగ్జాండర్ సభ్యులుగా 1942 మార్చి 11న ఈ రాయబారం ప్రారంభమైంది. క్రిప్స్ ప్రతిపాదనలు: భారత్కు యుద్ధానంతరం అధినివేశ ప్రతిపత్తి డొమినియన్ స్టేటస్ లభిస్తుంది. రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ సభ ఏర్పాటు చేయబడుతుంది. కామన్వెల్త్ నుండి విడిపోయి సంపూర్ణ స్వాతంత్రాన్ని పొందే అవకాశం కల్పించబడును. వైస్రాయ్ నేతృత్వంలోని కార్యనిర్వాహక మండలిలో భారతీయ సభ్యుల సంఖ్యను పెంచడం. వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో రక్షణ శాఖ తప్పించి మిగతా అన్ని శాఖలు భారతీయులకు బదిలీ చేయబడతాయి. క్రిప్స్తో చర్చలు జరుపుటకు కాంగ్రెస్ తరపున జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాదులు పాల్గొన్నారు. దివాలా తీస్తున్న బ్యాంక్ ముందస్తు తేదీ వేసిన చెక్కు వంటివి క్రిప్స్ ప్రతిపాదనలు అని గాంధీ గారు విమర్శించారు. రాజాజీ ఫార్ములా 1944 గురించి తెలుసుకుందాం. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్ల మధ్య గల రాజకీయ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి సి రాజగోపాలాచారి ఒక ప్రణాళికను ద వే ఆఫ్ అవుట్ అనే పేరుతో ఒక పాంప్లెంట్ రూపంలో విడుదల చేశాడు. దీనినే రాజాజీ ఫార్ములా లేదా సిఆర్ ఫార్ములా అని కూడా పిలుస్తారు. ఈ ఫార్ములాను ఐఎన్సి, ముస్లిం లీగ్ వ్యతిరేకించగా గాంధీజీ ప్రశంసించాడు. రాజాజీ గాంధీ యొక్క కన్సైన్స్ కీపర్గా పిలువబడ్డాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ముఖ్యాంశాలు: 1.
రాజాజీ ఫార్ములాలోని ముఖ్యాంశాలు: 1. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో ముస్లిం లీగ్ జాతీయ కాంగ్రెస్తో సహకరించాలి. 2. కాంగ్రెస్ యొక్క స్వాతంత్ర సాధన డిమాండ్కు ముస్లిం లీగు సహకరించాలి. 3. యుద్ధానంతరం వాయువ్య భారత్ మరియు ఈశాన్య భారత్లోని ముస్లిం మెజారిటీ ప్రాంతాలు స్వతంత్రంగా ఉండాలా లేదా అనే నిర్ణయాన్ని ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా చేయాలి. 4. ఒకవేళ విభజనకు సమ్మతమైతే రక్షణ, వాణిజ్యం మరియు కమ్యూనికేషన్స్ మొదలైన వాటిపై సంయుక్త ఒప్పందం జరగాలి. 5. పైన చెప్పిన నిబంధనలన్నీ బ్రిటన్ సంపూర్ణ అధికారాలు భారత్కు సంక్రమింపజేసినప్పుడు మాత్రమే అమలులోకి వస్తాయి. వేవెల్ ప్రణాళిక 1945 గురించి తెలుసుకుందాం. భారత వైస్రాయ్ లార్డ్ వేవెల్ కొన్ని అధికారాలను భారత్కు బదిలీ చేయడానికి రూపొందించిన ప్రణాళికను వేవెల్ ప్రణాళిక అందురు. ఈ ప్రణాళికను చర్చించడానికి గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ 1945 జూన్లో సిమ్లా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ముఖ్యాంశాలు: గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలోని 14 మంది సభ్యులలో 13 మంది సభ్యులను భారతీయులను తీసుకోవడం జరుగుతుంది. ఈ 13 మంది సభ్యులలో 6 స్థానాలు ముస్లింలకు, 7 స్థానాలు ముస్లిమేతరులకు కేటాయించబడతాయి. ముస్లింలకు కేటాయించిన 6 స్థానాలకు సభ్యులను ముస్లిం లీగ్ మాత్రమే నామినేట్ చేయాలి అని జిన్నా పేర్కొనగా దానిని కాంగ్రెస్ తిరస్కరించింది. ఈ కార్యనిర్వాహక మండలి యొక్క నిర్ణయాలపై గవర్నర్ జనరల్కు వీటో అధికారం ఉంటుంది. ఇదే సమయంలో భారత్లో బ్రిటిష్ వారి ప్రయోజనాలను కాపాడేందుకు ఒక హైకమిషనర్ను నియమించడం జరుగుతుంది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 గురించి తెలుసుకుందాం. లేబర్ పార్టీకి చెందిన బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ తన క్యాబినెట్ మంత్రివర్గ సభ్యులతో భారత్కు రాయబారం పంపించాడు. కావున దీనిని క్యాబినెట్ మిషన్ అందురు. కేబినెట్ మిషన్కు అధ్యక్షత వహించింది లార్డ్ పెతిక్ లారెన్స్. సభ్యులు సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. ముఖ్యాంశాలు: అఖిల భారత సమాఖ్యను సమర్థించి పాకిస్తాన్ను తిరస్కరించింది. బ్రిటిష్ పాలిత దేశం మరియు సంస్థానాలు కలిసి అఖిల భారత సమాఖ్యను ఏర్పడుతుంది. ఈ సమాఖ్య కేవలం రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు వంటి జాతీయ ప్రాముఖ్యత గల రంగాలను మాత్రమే నిర్వహిస్తుంది. ముస్లిం జనాభా ఆధారంగా బ్రిటిష్ ప్రావిన్సులను 3 గ్రూపులుగా విభజించడం జరుగుతుంది. 1. కేటగిరీ ఏ ప్రావిన్సులు, ముస్లింలు మైనార్టీలుగా ఉన్న రాష్ట్రాలు. 2. కేటగిరీ బి ప్రావిన్సులు, ముస్లిం మెజారిటీ ఎక్కువ ఉన్న రాష్ట్రాలు 70% పైన. 3. కేటగిరీ సి ప్రావిన్సులు, ముస్లిం మెజారిటీ తక్కువగా ఉన్న రాష్ట్రాలు 50% నుంచి 55%. రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేంద్రంలో పరిపాలనా నిర్వహణ కొరకు ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. 1946 ఆగస్టు 16న ముస్లిం లీగ్ చేపట్టిన ప్రత్యక్ష చర్యా దినోత్సవం డైరెక్ట్ యాక్షన్ డే వలన కేబినెట్ మిషన్ ప్లాన్ యొక్క నివేదికను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించలేదు. కానీ కేబినెట్ మిషన్ ప్లాన్ సూచన మేరకు 1946 సెప్టెంబర్ 2న జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మొదట్లో సంకీర్ణ ప్రభుత్వంలో ముస్లిం లీగ్ చేరనప్పటికీ తర్వాత కాలంలో చేరింది. తాత్కాలిక ప్రభుత్వం, ప్రొవిన్షియల్ గవర్నమెంట్ గురించి తెలుసుకుందాం. క్యాబినెట్ మిషన్ ప్లాన్ సూచనల ఆధారంగా కేంద్రంలో 1946 సెప్టెంబర్ 2న 14 మంది
మంత్రులతో తాత్కాలిక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీనికి వేవెల్ అధ్యక్షులు. కాంగ్రెస్ పార్టీ నుంచి 9 మంది. వారు జవహర్లాల్ నెహ్రూ, ఇతని మంత్రిత్వ శాఖలు ఉపాధ్యక్షులు ఇతడు. అలాగే విదేశీ కామన్వెల్త్. 2 వల్లభాయ్ పటేల్, హోం సమాచార శాఖ. 3 బల్దేవ్ సింగ్, రక్షణ శాఖ. 4 డాక్టర్ జాన్ మత్తై, పరిశ్రమలు సరఫరా. 5 రాజగోపాలచారి, విద్య. 6 రాజేంద్ర ప్రసాద్, వ్యవసాయం ఆహారం. 7 అరుణా అసఫ్ అలీ, రైల్వేలు. 8 బాబు జగ్జీవన్ రామ్, కార్మిక శాఖ. 9 సిహెచ్ బాబా, గనులు విద్యుత్తు. 1946 అక్టోబర్ 26న తాత్కాలిక ప్రభుత్వంలో ముస్లిం లీగ్ కూడా చేరినది. ముస్లిం లీగ్ లియాఖత్ అలీ ఖాన్, ఆర్థిక శాఖ. ముస్లిం లీగ్ పార్టీ నుంచి లియాఖత్ అలీ ఖాన్, ఆర్థిక శాఖ. ఐఐ చండ్రీగర్, వాణిజ్యం. అబ్దుర్ రబ్ నిఫ్తర్, సమాచారం. గజ్నఫర్ అలీ ఖాన్, ఆరోగ్యం వైద్యం. జోగేంద్రనాథ్ మండల్, న్యాయం శాఖలు నిర్వహించడం జరిగింది. లార్డ్ అట్లీ ప్రకటన, అట్లీస్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. బ్రిటన్ ప్రధాని లార్డ్ క్లెమెంట్ అట్లీ లేబర్ పార్టీ 1947 ఫిబ్రవరి 20న కామన్స్ సభలో 1948 జూన్ 30లోగా భారతదేశం నుండి వైదొలుగుతామని ప్రకటించాడు. దీనినే అట్లీ ప్రకటన అంటారు. విన్స్టన్ చర్చిల్, టెంపుల్ వుడ్, సైమన్లు ఈ ప్రకటనను వ్యతిరేకించగా హాలిఫాక్స్, క్రిప్స్లు సమర్థించారు. మౌంట్ బాటన్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. 1947 మార్చిలో భారతదేశానికి 34వ మరియు చివరి గవర్నర్ జనరల్గా లార్డ్ మౌంట్ బాటన్ వచ్చాడు. కాంగ్రెస్కు ముస్లిం లీగ్ల మధ్య సయోధ్య కుదర్చడం సాధ్యం కాదని, దేశ విభజన ఒక్కటే పరిష్కారం అని భావించి విభజన ప్రణాళికను మౌంట్ బాటన్ తయారు చేశాడు. ముఖ్యాంశాలు: బ్రిటిష్ ఇండియాను పాకిస్తాన్ మరియు ఇండియన్ యూనియన్లుగా విభజించడం జరుగుతుంది. పాకిస్తాన్ మరియు భారతదేశాలకు 2 ప్రత్యేక రాజ్యాంగ అసెంబ్లీలు ఏర్పడతాయి. అస్సాం, బెంగాల్ మరియు పంజాబ్లలో కొన్ని ప్రాంతాలను విభజించే సమయంలో 2 సరిహద్దు సంఘాలను నియమించడం జరుగుతుంది. బెలూచిస్తాన్ మరియు వాయువ్య ప్రాంతాలు భారత్లో కానీ పాకిస్తాన్లో కానీ చేరే విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఈ ప్లాన్ను 1947 జూన్ 3న బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టగా దానిపై 1947 జూలై 18న బ్రిటిష్ రాణి సంతకం చేసింది. భారత స్వాతంత్ర చట్టం 1947 గురించి తెలుసుకుందాం. మౌంట్ బాటన్ ప్రణాళికను యథాతథంగా ఆమోదించి భారత స్వాతంత్ర బిల్లు పేరుతో బ్రిటిష్ పార్లమెంటులో 1947 జూలై 4న ప్రవేశపెట్టగా పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లు 1947 జూలై 18న అప్పటి బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ 6 ఆమోద ముద్రతో చట్టం అయింది. ఇది ఆగస్టు 15 నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలోని అంశాలు: ఈ చట్టంతో 2 ఆధునిక దేశాలు అవతరించాయి. ఒకటి 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ ఏర్పాటయ్యింది. 2 1947 ఆగస్టు 15న ఇండియా ఏర్పాటు అయ్యింది. 3 సరిహద్దు విభజనకు సరిహద్దు కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఈ స్వతంత్ర దేశాలకు బ్రిటిష్ కామన్వెల్త్ నుంచి విడిపోయే హక్కు కూడా ఉంది.
ఈ చట్టం ప్రకారం భారత రాజ్య కార్యదర్శి పదవి రద్దు అవుతుంది. అతని విధులు కామన్వెల్త్ వ్యవహారాల రాజ్య సెక్రటరీకి బదిలీ అవుతాయి. దీని ప్రకారం వైస్రాయ్ పదవి రద్దవుతుంది. స్వతంత్ర దేశానికి ఆ దేశ కేబినెట్ సలహా మేరకు గవర్నర్ జనరల్ను బ్రిటిష్ రాజు నియమిస్తాడు. స్వాతంత్ర చట్టంతో సహా బ్రిటిష్ పార్లమెంటు చేసిన ఏ చట్టమును అయినా సరే రద్దు చేసే అధికారం రాజ్యాంగ పరిషత్కు ఉంటుంది. స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమాధికారం అంతమవుతుంది. స్వదేశీ సంస్థానాలు భారత్లో కానీ లేదా పాకిస్తాన్లో కానీ చేరవచ్చు లేదా స్వతంత్రంగా ఉండవచ్చు. కొత్త రాజ్యాంగాలను ఏర్పాటు చేసుకునే వరకు 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించవచ్చు లేదా మార్చుకోవచ్చు. ఇంగ్లాండ్ రాజు లేదా రాణికి గల బిరుదుల నుంచి భారత చక్రవర్తి అనే బిరుదు రద్దవుతుంది. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంటుగా పనిచేసి చట్టాలను రూపొందిస్తుంది. థ్యాంక్ యూ.